చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్పై దాడిని ఖండించారు భద్రాచలం సీతారామస్వామి ఆలయ పూజారులు. రామరాజ్య స్థాపన పేరుతో అడ్డగోలుగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటికి వెళ్లి పూజారిపై దాడి చేయడాన్ని తప్పుబట్టారు. ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా ప్రభుత్వం ఊరుకోవద్దన్నారు భద్రాచలం అర్చకులు. నిన్న జరిగినటువంటి రంగరాజన్ గారు చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద రామరాజ్య స్థాపకుడు అనేటువంటి పేరుతోటి ఆ వీరరాఘవరెడ్డి అనేటువంటి ఆయన కొంతమందితోటి వెళ్ళి ఆయన మీద దాడి చేయడం అనేటువంటిది చాలా అది అభ్యంతరపూర్వకమైనటువంటిది, అది చాలా సహించకూడనటువంటిది. ఇప్పుడు ఆయనకి రామరాజ్య స్థాపన చేయాలి అని ఉంటే రంగరాజన్ గారు కూడా వారు కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తే. సరే, ఏదైనా సరే మనకంటూ ఒక రాజ్యాంగం, ఒక పద్ధతి ఇవన్నీ కూడా ఉన్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా మనం తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఆయన బెదిరింపులకి లోన్ చేసి మేము రామరాజ్య స్థాపన చేస్తున్నాం, మాకేదో మీరు డబ్బులు ఇవ్వండి అని, తర్వాత మీరు మీ దేవాలయాన్ని మీరు విడిచిపెట్టేసి మాకు అప్పచెప్పండి అని ఇలా చెప్పడం అనేటువంటిది అది చాలా, అంటే ఇవన్నీ ఎంబ్రాస్మెంట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు భద్రాచలంలో మా మీద కూడా, భద్రాచలంలో ఉండేటువంటి అర్చకుల మీద కూడా ఇలాంటి వర్గాలే కొన్ని తీవ్రమైనటువంటి పద్ధతిలో అప్పుడు మాటలతోటి చేశారు. మేము పూర్తిగా మా భద్రాచల అర్చక సంఘం తరఫున, భద్రాచల వైదిక వర్గం తరఫున మేము పూర్తిగా ఇటువంటి విధానాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. నిన్న చేసినటువంటి విషయం చిలుకూరి ప్రధాన ఆలయంలో ప్రధాన అర్చకుల మీద, వారి మీద కొంత ఒక రకమైన వర్గం వచ్చి దాడి చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి మ్యాన్ హ్యాండిల్ కూడా చేశారో తెలియదు. అటువంటి పరిస్థితి కలిగింది, చాలా శోచనీయం. దాన్ని అసలు అటువంటి సహించరు. అటువంటి వాళ్ళందరినీ కూడా అసలు ఇమ్మీడియట్గా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అది. అటువంటి దుర్మార్గమైనటువంటి ఈ దాడిని మేమంతా కూడా మొత్తం ఈ భద్రాచలం అర్చకులే కాదు, యావత్ తెలంగాణలో అర్చక సంఘాలన్నీ కూడా దాన్ని ఖరీదిస్తున్నాయి.